నరేంద్ర మోదీ గారు రాష్ట్రాలను కలుపుతున్నారు అభివృద్ధి మంత్రంతో. అందుకే 370 ఆర్టికల్ని తీసేసి కాశ్మీర్ని భారతదేశంలో విలీనం అంటే లేదు అని కాదు, రెండో రాజ్యాంగం రెండో జెండా అలాంటివన్నీ ఉండేవి. అవన్నీ తీసేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భారతదేశం అంతా ఒకటే, అన్ని రాష్ట్రాలకి మేము సమానంగా అభివృద్ధి ఫలాలను అందిస్తాము అన్నదే మా అంత్యోదయ. చిచ్చు పెట్టి విభజించి పాలించేటటువంటి మంత్రం కాంగ్రెస్ అయితే అందరినీ కూడా అభివృద్ధి మంత్రంతో నిలబెట్టేది భారతీయ జనతా పార్టీ మా సూత్రం అని తెలియజేసుకుంటూ, చేతనైతే కర్ణాటక కాంగ్రెస్ వారు మీకున్నటువంటి కరప్షన్ తగ్గించుకోండి, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి లొసుగులను ఫిక్స్ చేసుకోండి, ఇన్వెస్టర్స్ మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి ఇన్వెస్టర్స్కి మీరు భరోసా ఇచ్చుకోండి. అంతేగాని మహారాష్ట్ర మీద పడి ఏడిస్తే వచ్చేది ఏమీ లేదని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.